హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రధానమంత్రి రాజీనామా, తీవ్ర షాకులో నాయకులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. జపాన్లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గం మొత్తాన్ని రద్దు చేశారు. ఆయన స్థానంలో కొత్తగా ప్రధానిగా షిగెరు ఇబుకా ఎన్నికయ్యారు. 2021 నవంబర్ 1వ తేదీన జపాన్ ప్రధానిగా ఫుమియో కిషిడా బాధ్యతలను స్వీకరించారు. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో కిషిడా అనేక కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సైతం లభించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు ఆమోద ముద్ర లభించింది. ఆ వెంటనే అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తమ కొత్త నాయకుడిని ఎన్నుకుంది. కాబోయే ప్రధానమంత్రిగా షిగెరు ఇబుకా పేరును ప్రతిపాదించింది. జపాన్ కాలమానం ప్రకారం ఈ సాయంత్రానికి లేదా బుధవారం ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు అక్కడ మీడియా తెలిపింది. ఉదయం ఫుమియో కిషిడా ఆకస్మికంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. క్యాబినెట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ముఖ్య కార్యదర్శి యుషిమాషా హయాషి ప్రకటించారు. మంత్రివర్గం మొత్తం రద్దయినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సరైన నిర్ణయాలను తీసుకోలేకపోవడం వల్ల మధ్య ఆసియాలోని జపాన్ శక్తివంతమైన దేశంగా నిలబెట్టలేకపోవడం, ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండడం, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ఫుమియో కిషిడా చురుగ్గా వ్యవహరించలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.